ఏంటిది ఇది? ఈ ధ్యానం పాంప్లెంట్ అమ్మా. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. అది ఎట్లా పెడతారు? అది కళ్ళు మూసుకొని కూర్చోవాలి అంతే. కళ్ళు మూసుకొని కూర్చుండి చేతుల్లో చేతులు కలుపుకోవాలి. గట్లనా? అయితే దాని వల్ల లాభాలు ఏందమ్మా? అయ్యో చాలా లాభాలు ఉన్నాయమ్మా. ధ్యాస అంటే ధ్యానం వల్ల ఈ శ్వాస మీద ధ్యాస వల్ల మన జబ్బులన్నీ వెళ్ళిపోతాయి. అవునా? గట్లయితే మరి దవాఖానలు ఎందుకు? చూడండి అమ్మా, చూస్తే తెలుస్తుంది మీకు. ఇక్కడ అమ్మా తీసుకోండి, చాలా బాగుంటది. ఇక్కడ మా మేడం చెప్తున్నారు శ్వాస మీద ధ్యాస ధ్యానం చాలా బాగుంది, రండి. అట్లనా? అయితే మా దోస్తులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళని కూడా నేను తోలుకొస్తా, వాళ్ళకు కూడా చెప్పుకుంటారు. అదైతే చూద్దాం. మరి అందరూ అది ధ్యానం అంటున్నారు, ఇది అంటున్నారు, అందరూ ఇదే చెప్తున్నారు, కానీ అక్కడ వేరుంటది. ఇదేంతో చూద్దాం, దీని సంగతి ఏంటో ఎట్లుంటది. సేపైంది మీరు అందరు వచ్చి? ఎక్కడికి వెళ్ళి అప్పుడే వచ్చినాం. వస్తే అక్కడ ఇళ్ళ పట్ట వాళ్ళు ఎవరో ధ్యానం వల్ల అంట, మీరు ధ్యానం చేస్తే అంత ఆరోగ్యాలు బాగుంటాయి అది ఇది అనేసి ఇంతసేపు వాళ్ళతో మాట్లాడినాం. అయితే అక్కడ మా దోస్తులు ఉన్నారు, మా దోస్తులు కూడా చెప్పుదు రాండి అని వాళ్ళని కొనుక్కొని వచ్చినాం. కాదు అక్క గిట్లాంటి గిట్ వచ్చి ఏదో చెప్పుదు రాంటి ధ్యానం అన్నారు కదా, చెప్పుదు రాండి మా దోస్తులు కూడా. మనకి ధ్యానం జరిగింది కడతాల్లో, ఇదేనా? 2 రోజులు మేము కూడా పోయినాం. గిరే అక్క, గిరే ఇక్కడ కూడా జరుగుతుంది హైదరాబాద్ లా. ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఉంది కదా అక్క, అక్కడ ఎంత బాగా జరుగుతుందంటే 7 రోజులు బాగా జరుగుతుంది. రండి, అక్కడ మీ వాళ్ళు ఎవరున్నది తోలుకొని రండి. సరేనా? రండి అక్క, ఎంత బాగా జరుగుతుంది అది ధ్యానము అక్కడ. రండి అక్క. యో మా దోస్తులు వీళ్ళందరూ. నమస్తే. చూడండి ఎంత బాగా చెప్తారు. సరే, మరి ఇక ధ్యానం వల్ల ఏంటో లాభాలు అన్నారు, ఏందేందో చెప్పారు కదా, జరమా చెప్పుకుంటారు జర. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. రోజు మనకి శ్వాస జరుగుతుంటది కదా, కింది మీది పోతుంటది కదా, దాన్ని జరసేపు కళ్ళు మూసుకొని గమనించాలి. అలా 7 రోజులు మంచిగా జరుగుతుంది. ఉదయం 5 గంటల సంధి రాత్రి 8 గంటల వరకు ధ్యానం జరుగుతుంది. మరి పెద్ద పెద్ద సార్లు వస్తారు ఆడికి, సీనియర్ మాస్టర్లు. మరి వాళ్ళ అనుభవం, వాళ్ళకి ఏం తగ్గింది, వాళ్ళు ఎంతసేపు చేసారు ధ్యానము, మరి వాళ్ళు ఇప్పుడు ఆ ధ్యానం చేసినాక ఎంత ఆనందంగా ఉన్నారు, ఏమి పనులు చేస్తున్నారు, ఏం సేవ చేస్తున్నారు అని అన్నీ మస్తు మస్తు కబుర్లు చెప్తారు వాళ్ళు. మరి అవన్నీ వినాలి కదా, అవన్నీ ఇంటేనే కదా మనకు కూడా చెయ్యాలనే జర మనసు పీక్తుంది. మరి భగవద్గీత ఎరకనే కదా, ఆ శ్లోకాలు మస్తు ఉంటాయి. శ్లోకాలు దాంతో ధ్యానం చేయిస్తారు. మరి ఆ గురువులు ఉన్నారు, మస్తు మంది గురువులు ఉన్నారు కదా. ఒక్కొక్క రోజు ఒక్కొక్క గురువు వచ్చేసి వాళ్ళ సంస్థ గురించి, వాళ్ళని ఏం చేస్తుండ్రు, ఏం చెప్తున్నాడు, అన్నీ మస్తు మస్తు విషయాలు చెప్తారన్నమాట. భోజనం పెడతారు, పొద్దున్న టిఫిన్ ఉంటుంది, మధ్యాహ్నం అన్నం పెడతారా, రాత్రికి అన్నం పెడతారు. ఇంకేంది మస్తు పొద్దున్న రావాలి, మంచిగా రెడీ అయిపోయి అన్నం పెడతారు, దాన్ని కూర్చోబెట్టి ధ్యానం చేయిస్తారు, 4 మంచి ముచ్చట్లు చెబుతారు. ఇంకా ఇంటికి వచ్చే వరకు మనసు అంతా హాయిగా అవుతుంది. ఇక మన ఇంట్లో ఏమనుకుంటాం, ఓ అమ్మకి ఇంత టైం అయ్యింది, ఇంట్లో తిడతారో ఏమో అనుకుంటా పోతాం. కానీ ధ్యానంకి వెళ్ళి వచ్చినామంటే ఆ వైబ్రేషన్కి వాళ్ళు తిడతారో ఏం లేదు. ఇంట్లో కూడా జర మార్పు వస్తుంది, కుటుంబంలో మార్పు వస్తుంది, ఆరోగ్యంలో మార్పు వస్తుంది అన్ని. అందుకని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జూన్ 15 నుంచి 21కి అంతా రండి, మీ చుట్టాలని, మీ బంధువులని అందరినీ తోలుకొని రండి. చలో నాంపల్లి పత్రిజీ ధ్యాన జ్ఞాన మహాయజ్ఞానికి, పత్రిజీ ధ్యాన జ్ఞాన మహాయజ్ఞానికి.